భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ఇచ్చారు. పిఠాపురం చిత్రాల్లో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఇల్లు దూరమైన, చేతిలో దీపం లేకపోయినా అన్నీ ఒక్కడే అయ్యి ముందుకు నడిచినట్లు తెలిపారు. 2014లో జనసేన పార్టీని స్థాపించామన్నారు. భావ తీవ్రత ఉన్నందుకే పోరాట యాత్ర చేశామన్నారు. ఓటమి భయం లేదు గనకే 2019లో పోటీ చేశామన్నారు. ఓడినా అడుగు ముందుకు వేశామన్నారు. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. 4 దశాబ్దాలుగా ఉన్న టీడీపీ పార్టీని కూడా నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లో మనం ఓడిపోయినప్పుడు వైసీపీ నేతలు సంబరపడి ఎన్నో అవమానాలకు గురిచేశారని పవన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని జైల్లో పెట్టారని తెలిపారు. తనపై వైసీపీ ప్రభుత్వం చేయని కుట్ర లేదని అన్నారు. మనల్ని అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవని చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టామని పవన్ వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో నిలబెట్టామన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన తాను కొండగట్టు అంజన్న దీవెలతో తెలంగాణ ప్రజల దీవెనలతో ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. గద్దర్ పాటను గుర్తు చేసుకున్నారు. నా అన్న గద్దరన్నకు వందనమని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన జన సైనికులకు అభినందనలు తెలిపారు. జనసేనకు తెలంగాణ భూమి జన్మభూమి, ఆంధ్రప్రదేశ్ కర్మభూమి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గద్దరన్న ఖుషీ సినిమా చూసిన తర్వాత తన అన్నయ్యను కలిసి అనంతరం తనను కలిశారని పవన్ చెప్పారు. ఏ మేరా జహా పాటను ప్రశంసించారన్నారు. భారతమాతను సంఖ్యలను బంధించావు కదా, నీ భావం అర్థమైందని, నీవు ప్రజాసేవకు వెళ్ళాలని గద్దర్ చెప్పారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హిందీలో మాట్లాడుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తనను ఆదరించిన తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి బహుభాష మంచిది అని పవన్ అన్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దేశ ఐక్యత కోసం బహుభాష అవసరమన్నారు. త్రిభాషా విధానంపై చర్చ జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసంగిస్తున్న సమయంలో ఓజీ అని అరుస్తున్న కార్యకర్తలను వారించారు పవన్ కళ్యాణ్. నా మాట వినడం వల్లే 151 సీట్లను పార్టీ పోయిందన్నారు. ఇప్పుడు కూడా తన మాట వినండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఐ లవ్ యూ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు పవన్. పోలీసు శాఖ అంటే తనకు ఎంతో గౌరవమని పవన్ కళ్యాణ్ చెప్పారు. సభకు సహకరించిన పోలీసులకు, డీజీపీ, కాకినాడ ఎస్పీకి, అధికారులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తాను పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని ఉన్నతాధికారి కావాలనుకున్నారని, కానీ తాను డిగ్రీ ఫెయిల్ అయ్యానని చెప్పారు. చంటి సినిమాలో హీరోయిన్ మీనాను పెంచినట్లు తమ ఇంట్లో తనను చూసుకున్నారని పవన్ తెలిపారు. తనను బయటికి వెళ్ళనిచ్చేవారు కాదన్నారు. ఒకసారి సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన తాను 10:30కు ఇంటికి వెళ్ళగా ఇంట్లో వారంతా ఎదురు చూశారన్నారు. చిరంజీవి సినిమా షూటింగ్ రద్దు చేసుకుని వచ్చారన్నారు. నాగబాబు ఇంటి బయట ఎదురు చూశారన్నారు. తొలి ప్రేమ సినిమా సమయంలో తాను సంగీత్ థియేటర్లో ఓ ఇంగ్లీష్ సినిమా చూసేందుకు సెకండ్ షోకి వెళితే తన తండ్రి తిట్టాడని చెప్పారు. తాను హీరోను అని చెబితే ఇంకా తిట్టారన్నారు. తన తండ్రి తన అన్నయ్యను ఎక్కువ కొట్టేవారని చెప్పారు. దీంతో తాను ఏమీ అనకుండా ఉండిపోయేవాడని చెప్పారు. అలాంటి తాను రాజకీయాల్లోకి రావడం దేవుడు రాతే అని అన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానన్నారు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు అన్ని సిద్ధాంతాల్లోని మంచిని తెలుసుకున్నట్లు తెలిపారు. కొందరు తన ఐడియాలజీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. భిన్నత్వంలో ఉన్న వారిలో ఏకత్వం చూడాలి కానీ, కాబట్టే పవన్ కళ్యాణ్గా మీ ముందున్నానని చెప్పారు. పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి కావాలా, మావయ్య కేంద్ర మంత్రి ఉండాలా, బాబాయ్ని చంపి ఉండాలా అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దశాబ్దం పాటు పార్టీని మోయాలంటూ ఎన్ని అవమానాలు భరించి ఎన్ని పోగొట్టుకోవాలి, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాలి, ఆరోగ్యం కోల్పోవాలి. మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు గ్రానైట్ రాళ్లను గుండెలపై పగలగొట్టించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు తాను తన 2వ ఏడేళ్ల కొడుకును కూడా ఎత్తుకోలేకపోతున్నట్లు తెలిపారు. మీ అండతో మళ్ళీ ఆ బలాన్ని సాధిస్తున్నామన్నారు. రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు. 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించామన్నారు. గతంలో ఎంజే అక్బర్ అనే జర్నలిస్ట్ బీజేపీని విమర్శించారు. ఆ తర్వాత 2014లో బీజేపీ నుంచే ఎంపీ అయ్యారు. తాను లెఫ్ట్ రైట్ మారితే తప్ప అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అల్లరి చిల్లర వాళ్ళు తనకు అవసరం లేదు, మిలిటరీలా నిలబడేవారంటేనే ఇష్టమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ బలమైన దేశం కావాలని, 5 ట్రిలియన్ ఎకనామీ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే దేశం కోసం నిలబడే యువత కావాలి. చంద్రబాబు వికసిత్ ఏపీ కోసం ఆలోచిస్తున్నారు. నేను భవిష్యత్ యువత కోసం ఆలోచిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోవైపు స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం చిత్రాల్లో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
దేశంలో అన్ని మతాలను ఒకే విధంగా చూడాలన్నారు. కొందరి ఓట్ల కోసం హిందూ మతాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను శ్రీరాముడిని పూజిస్తూ పెరిగానని, అలాంటి రాష్ట్రంలో రాముడి విగ్రహాన్ని నరికితే స్పందించకుండా ఎలా ఉండగలమని ప్రశ్నించారు. రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తను, అల్లాను ఎవరికైనా ఏదైనా అనగలరా అని బతికి బట్టగట్టగలరా అని పవన్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను దూషించినట్లుగా యేసును, మేరీమాతను దూషించగలరా అని నిలదీశారు. పార్వతీదేవి అమ్మవారిపై కొందరు పిచ్చి కూతలు కూస్తే మనం ఎందుకు భరించాలని ప్రశ్నించారు. పాతబస్తీలో ఓ నేత 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. బతుకమ్మ పాటలను అవహేళన చేసిన ఓల్డ్ సిటీ నాయకుడిని ఎలా ఉపేక్షిస్తారు అని పవన్ ప్రశ్నించారు. అల్లా, యేసు, అమ్మవారికి ఒకే న్యాయం ఎందుకు లేదన్నారు. హిందువుల రక్తంతో బంగ్లాదేశ్ ఏర్పడిందన్నారు. దేశ విభజన గురించి ఎవరికైనా తెలుసా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అమితాబ్ చిరంజీవి కంటే తాను దేశానికి ఎక్కువ అభిమానిని అని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో ఉండిపోయిన లక్షలాది మంది హిందువులను ఊచకోశారని తెలిపారు. పాక్ వెళ్లిన దళిత మంత్రి జోగేంద్రనాథ్ మండల్ కుటుంబాన్ని కూడా చంపేశారని చెప్పారు. పాకిస్తాన్ ఏర్పడిన సమయంలో 12% పైగా ఉన్న హిందువులు ఇప్పుడు అక్కడ 1% పడిపోయారని అన్నారు. మన దేశంలో మనం ముస్లింలను ఎంత గౌరవంగా చూసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేసి తరిమి కొడుతున్నారని చెప్పారు. తాను ముస్లిం సోదరుల్ని ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదని, సనాతన ధర్మం గొప్పతనమని అన్నారు. ఇతరులను కూడా గౌరవించామని సనాతన ధర్మం చెప్పిందన్నారు. ఓట్ల కోసం కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న సూడో సెక్యులరిజం వల్లే మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎవరు నేరం చేసినా అన్ని మతాల వారికి ఒకేలా శిక్షలు ఉండాలని పేర్కొన్నారు.